మీ దానిమ్మ చెట్టు పండ్లు రావట్లేదా? పూలు పడిపోతున్నాయా? ఇంటి కిచెన్ వేస్ట్ తోటే మీ చెట్టును సూపర్ గ్రోత్ ఇవ్వొచ్చనమాట. పపాయ తొక్కలు, బియ్యం కడిగిన నీళ్ళు, కీరా తొక్కలు, అరటి తొక్కలతో తయారు చేసే ఈ ఫెర్టిలైజర్ మీ చెట్టును మార్చేస్తుంది. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు మనం దానిమ్మ చెట్టు కోసం 100% ఆర్గానిక్ సూపర్ పవర్ ఫెర్టిలైజర్ తయారు చేసి వాడడం గురించి తెలుసుకుందాం. అయితే ఈ పపాయ తొక్కల నుంచి మొక్కలకి ఏ రకమైన ప్రయోజనాలు అందుతాయి అంటే, పపాయ తొక్కల్లో పొటాషియం బాగా ఉంటుంది, ఇంకా ఎంజైమ్లు ఉంటాయి ఎక్కువగా. అందుకే పూలు పండ్లు బాగా రావడానికి సహాయపడుతుంది అనమాట. ఇక మొక్కలకైతే న్యాచురల్ గ్రోత్ బూస్టర్ ఈ పపాయ పీల్స్. అందుకే తప్పకుండా ఈ పపాయ పీల్స్ తోటి ఫెర్టిలైజర్ తయారు చేసి ఇవ్వాలి. ఇంకా నేను బియ్యం కడిగిన నీళ్ళని గినంగా ఉపయోగిస్తాను. బియ్యం కడిగిన నీళ్ళలో ఎలాంటి విటమిన్స్ ఉంటాయి అంటే స్టార్చ్ ఉంటుంది. స్టార్చ్, కార్బోహైడ్రేట్స్ బాగా ఉంటాయి. అవి మొక్కకు చాలా అవసరం అనమాట. రూట్స్ని అయితే స్ట్రాంగ్ చేస్తుంది. నేలలో మైక్రో ఆర్గానిజం పెరుగుతాయి అన్నమాట. అందువలన గినంగా ఈ బియ్యం కడిగిన నీళ్ళను యూజ్ చేయాలి. అందుకే చిన్న తొట్టిలో అయినంగా దానిమ్మ చెట్టు ఎంత బాగుంది చూడండి. మంచిగా పూత వచ్చింది. అసలు చిన్న మట్టిలో పెరగదు అసలు దానిమ్మ చెట్టు. దానిమ్మ చెట్టుకు మంచి మంచి ఖాళీ ప్లేస్, పెద్ద మట్టి కావాలి. చిన్న తొట్టిలో గినంగా పెంచుకోవచ్చు అనమాట డాబా పైన. కాకపోతే ఇలాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల మంచి గ్రోతింగ్ ఉంటుంది, మంచి ఫ్లవరింగ్ ఉంటుంది, మంచి కాయలు వస్తాయి అన్నమాట. ఇకపోతే అరటి తొక్కలు పొట్లో మనం అరటి తొక్కలు గినంగా మిక్స్ చేస్తాం. మరి దానివల్ల మొక్కకి ఏ రకమైన ప్రయోజనాలు ఉంటాయి అంటే, అరటి తొక్కలలో పొటాషియం రిచ్గా ఉంటుంది. పూలు పండ్లు బాగా రావడానికి బెస్ట్ అనమాట. దానిమ్మ పండ్లు పెద్దగా పెరిగితే తీయగా వస్తాయి అన్నమాట. ఇకపోతే నేను కీరా గినంగా ఉపయోగిస్తాను. ఆ కీరా గినంగా అంటే చల్లగా చేస్తుంది అనమాట. కీరా తొక్కల్లో నీరు ఉంటుంది, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మొక్క హీట్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. ఆకులు ఫ్రెష్గా గ్రీన్గా రావడానికి సహాయపడుతుంది అనమాట. ఇప్పుడు కీరాతోటి ఆకులు ఫ్రెష్గా గ్రీన్గా రావడానికి, ఇక పండ్లు పూలు కాయలు రావడానికి ఉపయోగపడతాయి అన్నమాట. చూడండి, ఇది బనానా ఎవరు తినక ఇట్లా అయిపోయింది, అంటే జోరుగా ఆగింది అనమాట. ఇంకో పపాయ పీల్స్ అనమాట. చూడండి, అన్నీ ఒక్కొక్కటి. బియ్యం కడిగిన వాటర్, ఇక బెల్లం, ఇవన్నమాట నేను తీసుకుంటున్నవి. బెల్లం ఎందుకంటే ఫర్మేట్ చేయడానికి చాలా ఈజీగా అయిపోతుంది అనమాట, ఫెర్టిలైజర్ లాగా. కీర తొక్కలు, ఇక చూడండి పపాయ పీల్స్ వేసుకున్న తర్వాత అరటిపండు కొంచెం నుజ్జు నుజ్జు చేస్తున్నా. ఆల్రెడీ జోరుగా మాగింది, ఊకనే పోతుంది చూడండి. ఒకవేళ మీకు అరటిపండు తొక్కలే ఉంటే తొక్కలే యూజ్ చేసుకోండి. నేను లోపల ఉన్నది గినంగా యూజ్ చేసుకుంటున్నాను అనమాట. మంచి ఫెర్టిలైజర్ లాగా తయారైపోతుంది. 3 వేసేసుకున్నా. ఇప్పుడు బెల్లం వేసేసుకున్న తర్వాత ఇంకేముంది, బియ్యం కడిగిన నీళ్ళు వేసేసుకోవాలి. అబ్బా, బాక్స్ నిండిపోయింది. ఇది పొంగితే వేరే బాక్స్లకు మార్చాలనుకుంటే మారుస్తా. క్లోజ్ అయితే వేస్తా. రేపటి వరకు పైకి వస్తుందా లేదా చూస్తా. ఇది పైకి వచ్చేసిందండి. కుండలకు షిఫ్ట్ చేస్తున్నా. చాలా నిండా అయిపోయింది. ఇక ఈ కుండలో పెట్టేస్తే అయిపోతుంది. కొన్ని వాటర్ వేసేస్తా, ఎందుకంటే ఫెర్టిలైజర్ తయారు కావాలంటే కొన్ని వాటర్ కంపల్సరీ వేయాలి. ఇక 2 days అయింది. ఇగో ఈ రకంగా మారింది. వాటర్ తీసుకోవాలి. 1:7 రేషియోలో తీసుకుంటున్నా.
మొత్తం దాంట్లోకి వెళ్ళి మొత్తం పీల్స్ తీసుకోవాలి. మీకు కావాలంటే వడగట్టుకోవచ్చు కిందంగా జాలి తీసుకొని వడగట్టుకోవచ్చు. లేదు నేను మొత్తం పీల్స్ తీసేస్తా. దాంట్లోకి వెళ్ళి చిన్నది ఉన్నా కానీ అంత ఏం ఎఫెక్ట్ ఏం కాదు. వాటర్ ఎలాగో కలుపుతాం కదా, ఏం కాదు. మొత్తం పీల్స్ తీసేస్తా దీంట్లోకి వెళ్ళి. ఎలాంటి పీల్స్ లేకుండా పెద్ద పెద్దవన్నీ తీస్తా. సన్నగా ఉన్నా ఏం పర్వాలేదు. మీకు కావాలనుకుంటే వడగట్టుకోవచ్చు. ఎంత అవుతుందో చూస్తా ఇప్పుడు. ఇక ఇది గినంగా ఏం వేస్ట్ కాదు. నేను కంపోస్ట్ ఎరువులకు యూజ్ చేసుకుంటాను అనమాట. ఇంకా కొంచెం ఉంది కాబట్టి ఇది అదిగినాక తీసేస్తా. ఇదంతా కంపోస్ట్ ఎరువులాగా యూజ్ చేస్తా. ఒక బకెట్లో కంపోస్ట్ ఎరువు తయారు చేస్తున్నా, అందులో వేసేసుకుంటే కంపోస్ట్ ఎరువుతా. లేకపోతే ఇంకొకసారి గినంగా ఇది మళ్ళీ ఇదే మోడల్ ఇంకొకసారి చేయొచ్చు. ఏం అవసరం లేదు, కంపోస్ట్ ఎరువుగా మారుస్తా. ఇదేమో ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది. ఇది కొంచెం స్లో ఫెర్టిలైజర్ అనమాట. అంటే టైం పడుతుంది ఆ ఫెర్టిలైజర్ తయారు చేయడానికి. ఇది 1 day 2 daysలలో తయారు చేయొచ్చు అనమాట. చాలా ఈజీ, పెద్ద కష్టం ఏం కాదు. ఇంత వచ్చింది, చాలా చిక్కగా వచ్చింది. ఇక 1:7 రేషియోలో యూజ్ చేస్తున్నా. ఎక్కువ ఉన్నా ఏం కాదు, 1:10 అయినా ఏం పర్వాలేదు. మరీ చిక్కగా మాత్రం ఇవ్వద్దు. ఫస్ట్ దానిమ్మ గ్రోత్ బాగుండాలి కదా. నేను దానిమ్మ చెట్టు కోసమే నేను రెడీ చేసిన. దానిమ్మ చెట్టుకు కాదు, అన్ని చెట్లకు ఇవ్వచ్చు అనమాట. మిగతా అన్ని చెట్లకు ఇవ్వచ్చు. ఏ చెట్టుకి ఇచ్చినా ఏం కాదు. ఈ ఫెర్టిలైజర్ చాలా మంచిది, ఆర్గానిక్ ఫెర్టిలైజర్. మీరు గినంగా మీ ఇంట్లో తయారు చేసి మీ మొక్కలకు ఇవ్వండి, మంచి గ్రోతింగ్ ఉంటుంది. చూడండి, మల్లె చెట్టు గినంగా చాలా మంచిది అనమాట. మీరు మీ ఇంట్లో మీ మొక్కలకు ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇస్తారో నాకు కామెంట్ చేయండి. ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో పప్పాయ గింజలతోటి పెస్ట్ కంట్రోల్ ఎట్లా తయారు చేయాలి అనేది నేను డీటెయిల్గా ఇస్తాను. అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఇలాంటి విషయాలన్నీ నేను చెప్తాను. కాబట్టి నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండని, నా వీడియోస్ చూస్తూ ఉండండి. మీకు కొత్త కొత్త విషయాలు తెలుస్తుంది. పపాయ గింజలను గినంగా నేను వేస్ట్ చేయను. పపాయ గింజలతోటి గినంగా ఒకటి ఫెర్టిలైజర్ తయారు చేస్తా, పెస్ట్ కంట్రోల్ గినంగా ఉపయోగిస్తాను అనమాట. అది ఎలాగనో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అనమాట. ఇకపోతే అందుకే నా ఛానల్లో ఎప్పుడు రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఇక చూడండి, నేను మిరపగింజలు పెట్టిన చిన్నగా వచ్చేసినాయి. చూడండి ఎంత బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. ఇట్లా వస్తూ ఉంటే ఎంత మంచి గ్రోతింగ్ ఉంది చూడండి. తులసమ్మ మీకు గినంగా ఇలానే ఉండాలని ఉంటుంది కదా. ఇలా ఉండాలంటే ఇట్లాంటి ఫెర్టిలైజర్స్ ఉపయోగించండి. ఇట్లాంటి ఫెర్టిలైజర్ ఉపయోగిస్తే మీ మొక్కలు మంచి గ్రోతింగ్ ఉంటుంది, ఫ్లవరింగ్ ఉంటుంది, మంచి ఫ్రూట్స్ వస్తాయి అన్నమాట. ఇక అయితే ఈ విషయాలు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. మరి కొత్త ఫెర్టిలైజర్ తోటి మళ్ళీ కలుసుకుందాం. నా ఛానల్ను రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ సో మచ్.